అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి కౌశలం ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదండీ! మనకి 2-6 తారీఖు వరకు. అందులో పేర్లు రాని వారైతే చాలామంది కంగారు పడుతున్నారు. అలాగే ఎగ్జామ్ రాసిన వారు మాకు సరిగ్గా ఫస్ట్ డే వచ్చేసింది. మేము సరిగ్గా రాయలేకపోయాము. కొంతమందికేమో ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సగంలో ఎర్రర్ వచ్చి ఆగిపోయింది. సో, మేము మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి? అలాగే మేము ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి? ఎటువంటి క్వెషన్స్ వస్తాయి అనే అప్డేట్ లేదు. మొదటిగా మా షెడ్యూలే రావడం వల్ల మేము మంచి స్కోర్ చేయలేకపోయాము. మాకు ఎటువంటి ఇబ్బందొస్తుంది? అసలు మేము జాబ్‌కి సెలెక్ట్ అవుతామా? లేమా? మేము మంచిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాయాలనుకుంటున్నాం. మళ్ళీ మేము ఎప్పుడు రాస్తే బావుంటుంది? ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో, ఈ వీడియోలో అయితే మీకైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలనైతే తెలియచేస్తాను. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి కౌశలం సర్వేకి సంబంధించిన ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. 2-6 తారీఖు వరకు కూడా. అయితే 2వ తారీఖు రాసిన వారిలో చాలా మందికైతే ఎర్రర్ రావడము, లేదా ఎక్కువసారి రిఫ్రెష్ చేయడం వల్ల సైట్ అనేది క్లోజ్ అయిపోవడము, నాట్ ఫౌండ్ అని రావడము, ఇలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే జరిగాయండి. వీరందరికీ కూడా మనకి డిసెంబర్ 20 దాటిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అలాగే మనకి ఫిబ్రవరి వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఎవరైనా మెసేజ్ రాలేదు లేదా లిస్ట్‌లో నేమ్ రాలేదు అంటే కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే 2024, 25లో పాస్ అయ్యారో డిగ్రీ గాని, డిప్లొమా గాని, ఇంజినీరింగ్ గాని వీరికి మాత్రమే ప్రస్తుతానికి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తారు. 10థ్ లేదా ఇంటర్మీడియేట్ వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా టైం పడుతుంది అంతే. ముందుగా వచ్చేయాలని కోరుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ వస్తే చాలామంది ఎలా ఇబ్బంది పడ్డారో అలాగే ఈ ఎగ్జామ్ అనేది మనము కొంతమంది రాసే కొద్దీ కూడా మనకి కూడా కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. క్వెషన్స్ ఎలా అడుగుతారు? ఇంగ్లీష్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. అయితే మనకి ఎగ్జామ్‌లో అసలు ఎన్ని మార్కులు ఉంటాయి అని అడుగుతున్నారు. సో, క్వెషన్స్ అయితే మనకు తెలిసింది 45 మినిట్స్ ఉంటారు. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? 3 మినిట్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. సో, వీటికి పాయింట్స్ ఎలా ఇస్తారు? అనేదైతే చాలా మందికి ఉన్న డౌట్ అండి. మనం రాసే ఇప్పుడు ఈ అసైన్‌మెంట్‌కి సంబంధించి 150 పాయింట్లండి. 150 పాయింట్లకైతే ఈ అసైన్‌మెంట్ అయితే మనం రాస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మీరన్నిటికన్నా ముఖ్యంగా 3 మినిట్స్ ఇంగ్లీష్‌లో మీరు చేసేదే వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. 15 మినిట్స్ అసైన్‌మెంట్ ఉంది కదా! ఆ 15 మినిట్స్ అసైన్‌మెంట్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంటు. అలాగే మీ ప్రొఫైల్‌ని మీరు క్రియేట్ చేసుకునే విధానంలో మీకు ఒక 10 పాయింట్స్ వస్తాయి. మీరు ఏదైనా కోర్స్ చేసి దానికి సంబంధించిన స్కిల్స్ కోసం చెప్పడం వల్ల మీకు ఇంకో 100 పాయింట్స్ వస్తాయి. సో, ఇలా అయితే మార్క్స్ అనేవి ఇస్తారు. అయితే మీరు మంచి స్కోర్ చేయలేకపోతున్నానని బాధపడుతుంటే మీకు ఇంకొక మంచి అవకాశం ఇచ్చింది గవర్నమెంటు. ప్రతి 90 రోజులకు ఒకసారి మళ్ళీ మీరు ఈ టెస్ట్ రాసుకునే అవకాశాన్నయితే కల్పిస్తామని గవర్నమెంట్ అయితే చెప్పిందండి. ఇప్పుడు మేము సరిగ్గా రాయలేకపోయాము. సో, మంచి స్కోర్ చేయలేకపోయాము. మాకు ఎటువంటి క్వెషన్స్ వస్తాయో ఒక అవగాహన లేకుండా వెళ్ళడం వల్ల మేము సెలెక్ట్ కాలేదు అనుకునే అభ్యర్థులకైతే ఇదొక మంచి శుభవార్త. ఎవరైతే సెలెక్ట్ కాలేము, మేము మంచి స్కోర్ చేయలేకపోయాము అనుకున్నవారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ 90 డేస్ తర్వాత ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. ఎవరైతే ఎగ్జామ్‌లో ఎర్రర్ వచ్చి ఆగిపోయిందో, సరిగ్గా ఎగ్జామ్ కండక్ట్ అయ్యే టైంకి సిస్టమ్స్ ఆగిపోయాయో అటువంటి వారందరూ కూడా మళ్ళీ మనకి డిసెంబర్ 20 దాటిన తర్వాత అయితే రాసుకోవచ్చు. చూసారు కదా! ఇలా అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు? మనకి 15 మినిట్స్ క్వెషన్స్ ఉన్నాయి కదా! అందులో అయితే కొన్ని క్వెషన్స్ అయితే నేను కలెక్ట్ చేశానండి. చాలా మందికొచ్చినియి అని చెప్పారు. సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ హౌ డు దే హెల్ప్ యూ? హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ టైట్ డెడ్‌లైన్స్? చెప్పాను కదండీ నేను. మీరు ఒకేళ సాఫ్ట్‌వేర్‌లో అయితే ప్రెషర్ ఉంటుంది. వర్క్ ప్రెషర్ చాలా హెవీగా ఉంటుంది. డెడ్‌లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయని. సో, అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు ఆ పరిస్థితిని అనమాట. హౌ డు యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నార్మల్‌గా వచ్చే ప్రతి పండగని లేదా సెలవుల్ని ఎలా యూజ్ చేసుకుంటారు? డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ నార్మల్ డేస్. మీ దినచర్య ఎలా ఉంటుంది? మీ రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అని అడిగారన్నమాట. హౌ డు యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? మీరు ఎందుకు కోరుకుంటున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని? ఆఫీస్‌కెళ్ళి ఎందుకు చేయాలనుకోవట్లేదు అని దీని అర్థమండి. దానికి సంబంధించి మీ రీజన్స్ మీకుంటాయి కదా! అవి మీరు ఒకసారి చూసుకొని తెలుగులో రాయండి. మొదటగా దాన్ని తెలుగులో రాసి ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అయితే మీకు మంచి గెయిన్ ఉంటుంది నాలెడ్జ్ అనేది. వాట్ ఆర్ యువర్ మెయిన్ స్ట్రెంగ్త్? మీ యొక్క బలమేమిటి? అలాగే మీ యొక్క
బలహీనతలు. వాట్ ఈజ్ వన్ వీక్‌నెస్ యు ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్? మీ వీక్‌నెస్‌ని మీరు దేనినైతే ఇది నాకొద్దు, దీన్ని నేను తగ్గించుకోవాలి అని మీరు ట్రై చేస్తున్నారో, ఆ వీక్‌నెస్ ఏంటి? దాన్ని ఎలా మీరు తగ్గించుకుంటారు? మీ వీక్‌నెస్‌ని మీరు మీ కంట్రోల్‌లో ఎలా ఉంచుకుంటారు? ఈ క్వెషన్స్ అయితే మనకి 3 సెకండ్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి కదండీ! అప్పుడొచ్చే క్వెషన్స్ అయితే ఇవి. ఇవి కంపల్సరీ మీరు ఒకసారి చూసుకుంటే ఇంకా ఉన్నాయి. చాలా మటుకు చాలా మందైతే ఈ క్వెషన్స్ అయితే వచ్చాయని చెప్పారండి. సో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా నేను ఒక చోట రాసి మీకు చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.